గడిచిన 5 ఏళ్లలో భారత్‌లో చాలామంది జర్నలిస్టులు హత్యకు గురవ్వడం లేదా అనుమానాస్పద పరిస్థితిలో చనిపోవడం జరిగింది. ఇది కేవలం ఒక వ్యక్తి మరణం మాత్రమే కాదు. ఇది ప్రెస్ ఫ్రీడమ్‌పై దాడి అని చెప్పాలి. 2019 నుండి 2023 వరకు కనీసం 20 మందికి పైగా జర్నలిస్టులు హత్య చేయబడ్డారు లేదా అనుమానాస్పదంగా మరణించారు. 2019లో ఇద్దరు జర్నలిస్టులు, 2021లో ఐదుగురు, 2022లో 8 మంది అండ్ 2023లో మరో 5 కేసులు కూడా రికార్డ్ అయ్యాయి. వీరిలో చాలా వరకు లోకల్ లెవెల్ రిపోర్టర్లు. వీరు గ్రామాల్లో అవినీతి, అక్రమాలు, క్రైమ్, మైనింగ్, స్మగ్లింగ్ లాంటి అంశాలపై రిపోర్ట్ చేసిన తర్వాతే వీరిపై దాడులు జరిగాయి. జర్నలిస్టులు ఎందుకు చంపబడుతున్నారు? మొదటి కారణం కరప్షన్ ఎక్స్పోజింగ్. ఈ చాలామంది జర్నలిస్టులు లోకల్ లీడర్స్ అండ్ పోలీసుల అధికారుల అవినీతిని బయటపెట్టారు. రెండవ కారణం క్రైమ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ గ్రాబర్స్ లాంటి నేరస్తులు తమ ఇమేజ్ కాపాడుకోవడానికి ఈ జర్నలిస్టులను టార్గెట్ చేశారు. మూడవ కారణం పొలిటికల్ ప్రెషర్. కొంతమంది జర్నలిస్టులు రాజకీయ వ్యతిరేకత చూపితే బెదిరింపులు, చివరికి హత్యలకు కూడా పాల్పడ్డారు. నాలుగవ కారణం ల్యాక్ ఆఫ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్. భారతదేశంలో ఎక్కువ హత్య కేసులు సాల్వ్ అవ్వకపోవడం కూడా పెద్ద సమస్య. హంతకులు శిక్ష నుంచి తప్పించుకోవచ్చని నమ్మకం పెరిగింది. రీసెంట్గా సెప్టెంబర్లో ఉత్తరాఖండ్లో జర్నలిస్ట్ రాజీవ్ ప్రతాప్ హత్య ఒక రెవల్యూషన్ అయింది. రాజీవ్ ప్రతాప్ ఒక డిజిటల్ జర్నలిస్ట్. ఈయన కరప్షన్ అండ్ క్రైమ్ని ధైర్యంగా ఎక్స్పోజ్ చేయడంలో వెల్ నోన్. ఈయన ఢిల్లీ ఉత్తరాఖండ్ లైవ్ అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ అక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన కరప్షన్ అండ్ బ్యాడ్ మెయింటెనెన్స్ని ఎక్స్పోజ్ చేస్తూ ఒక వీడియో చేశారు. కట్ చేస్తే సెప్టెంబర్ 18న అదృశ్యమైన మనిషి 10 రోజుల తర్వాత భగీరథ నది దగ్గర మృతదేహంగా దొరికాడు. పోలీసు ఇది యాక్సిడెంట్ అంటున్నారు అండ్ ఫ్యామిలీ ఇది హత్య అంటున్నారు. వీడియో రిలీజ్ అయిన రోజు నుంచి సదరు వీడియో డిలీట్ చేయాలని లేదా చంపేస్తామని బెదిరింపులు రోజు వచ్చేవి అని ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. ఇంకోవైపు ఛత్తీస్గఢ్లో జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ మృతదేహం ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ ఇంటి సెప్టిక్ ట్యాంక్లో దొరికింది. ముఖేష్ రోడ్డు నిర్మాణంలో జరిగిన కరప్షన్పై ఇన్వెస్టిగేషన్ చేశారు. కట్ చేస్తే జనవరి 1కి మాయమైన మనిషి 3 రోజుల తర్వాత సెప్టిక్ ట్యాంక్లో శవమై దొరికాడు. ఈ పరిస్థితుల వలన జర్నలిస్టులు సేఫ్గా ఫీల్ అవ్వడం లేదు. రిపోర్టర్స్కి ఫీల్డ్లో వెళ్ళి నిజం చెప్పడం రిస్క్గా మారింది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో కూడా భారత్ స్థానం క్రమంగా పడిపోతుంది. 2025లో ఇండియా 180 దేశాల మధ్య 151వ స్థానం పొందింది. ఫైనల్గా చెప్పాలంటే జర్నలిస్టులపై దాడి అంటే ప్రజావాణిపై దాడి. వారి భద్రత కోసం చట్టాలు కఠినంగా అమలు చేయాలి. దర్యాప్తులు నిజాయితీగా జరగాలి. మీ అభిప్రాయం ఏంటి? జర్నలిస్ట్ భద్రత కోసం ప్రభుత్వం ఏం చేయాలని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి మరిన్ని రియల్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.